విజయవాడకి వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు. ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ₹1 కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం. గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. నేనే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు, విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు, క్రిస్మస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం. ఇక్కడ 370 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి. దాన్ని ఈమని అడిగితే మీకెందుకు, మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఏమంత అధ్వానం కనబడుతున్నామనంటే నా మీద ఒక మాట నేను కోపానికి వచ్చి మాట్లాడితే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు. మీరు గమనించాలి, దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలే. అన్నీ తీసేసినాడు. చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీములు ఉంటే అన్నిటినీ రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అన్నీ కూడా రద్దు చేసినాడు. ఒక్కటి కూడా లేకుండా రద్దు చేయడం జరిగింది. చేనేత కార్మికులంటే లెక్కనే లేదు. అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు, కార్మికులు ఉండరు, రైతులు ఉండరు, ఆటో రిక్షా కార్మికులు ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు. పేదవాళ్ళ ఎజెండా ఉండనే ఉండదు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తారు తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పినాడు. సిరిసిల్లలో ఎవరికైనా వచ్చినాయా? వచ్చినాయట కదా సిరిసిల్లకు. బండి సంజయ్ తెచ్చిచ్చినట కదా, రాలేదా? 15 లక్షలు రాలే, 15 రూపాయలు రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమన్నా అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఏమి రాలే. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్ధన్ ఖాతా ఏమైనా జరిగిందా? అంటే ఏమి కాలే. అంత వట్టిదే గ్యాసు ట్రాషు, డబ్బాల రాలేసినట్టు ఊపుడు తప్ప ఏ పేదలకేం జరగలే. ఉల్టా ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని తీసేయడం, గోల్మాల్ దింపడం తప్ప ఎవ్వరికి కూడా న్యాయం జరగలే. గొల్ల కుర్మలకు గొర్రెలిస్తూ ఉంటే దానికి అడ్డం పడ్డారు. ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు. అంటే బీజేపీ అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. నేను చెప్తా ఉన్నా మీకు, ఒకవేళ మోడీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే 400 పార్ గ్యారంటీ అవుతుంది. పెట్రోల్ ధర, డీజిల్ ధర 400 దాటుతుంది. అంతే కదా? మోసపోతే గోసపడతాం. జాగ్రత్త నేను మీకు మనవి చేస్తా ఉన్నా.